కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అని కొందరు అనుకుంటున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యమకారులు అని పదాలు వారికి వారే రాసుకుంటున్నారన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఉద్యమకారుల్ని అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారని అన్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం అని ప్రశ్నించారు. కోదండరాం తెలంగాణ ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు రేవంత్. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు, మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు, చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చి విచారించారు అంతే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారు ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లో ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము?